మళ్ళీ అదే ఐకమత్యం రావాలి. భువనగిరి కోట మీద గులాబీ జెండా ఈసారి ఎగరాలి జిల్లా పరిషత్ ఎన్నికల్లో అని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ప్రతి జెడ్పీటీసీ సీటును, ప్రతి ఎంపీటీసీ సీటును ఛాలెంజ్ గా తీసుకోండి. పార్టీ బీఫామ్ మీద జరిగే ఎన్నిక ఇది, కారు గుర్తు మీద జరిగే ఎన్నిక ఇది, గులాబీ కండువా వేసుకొని రుబాబుగా కొట్లాడే ఎన్నిక ఇది. కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా పరిషత్ గతంలో ఎట్లయితే కొట్టినామో ఈసారి కొట్టాల్సిన బాధ్యత గౌరవ గెలిచిన సర్పంచులు, కొద్ది తేడాతో ఓడిన సర్పంచులు మీరే కథానాయకులు, మీరే కథానాయికలై ముందుకు నడపాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. నేను చూస్తా ఉన్నా సర్పంచులు గెలిచిన మనోళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లకు కడుపుల అజీర్తి లెక్క అవుతాను. అగో వీళ్ళు గినిగానం గెలిచిరి ఎట్లా అని వాళ్ళకు కొద్దిగా అరుగుతలేదు. అరగాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అంటాడు, నేను ఇందిరమ్మిన్లు ఇయ్య నీకు, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరో నేను ఇయ్యా. ఇంకొకడు అంటాడు పింఛన్లు ఇప్పియా. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడున్న మా సర్పంచ్ సోదరులు, మా గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు సభ్యులు మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, ఇయ్యకపోయేందుకు ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, పింఛన్లే కావచ్చు, ఇంకో ప్రభుత్వ పథకమే కావచ్చు, ఇయ్యకపోయేందుకు ఇది రేవంత్ రెడ్డి గారి అత్త సొమ్మో లేకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యే గారి అబ్బసొత్తో కానే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మనకు ధర్మంగా రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కు ఇయ్యకపోయేందుకు వాని అయ్యే జాగీరు కాదు, వాని అత్త సొమ్ము కాదు. భయపడే అక్కర లేదు. మీరు సర్పంచులు, మీకు హక్కులుంటాయి. మీకు ఒక చిన్న ముచ్చట చెప్పాలి నేను. ఏంది అంటే భారతదేశంలో మనకు నిజంగా చెప్పాలంటే 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఢిల్లీలో ప్రధానమంత్రి గారు, ఎంపీలు, కేంద్ర మంత్రి మండలి, వాళ్ళు దేశం మొత్తానికి వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. కొద్దిగా కిందికి వస్తే 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు ఎమ్మెల్సీలు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతారు. అట్లాగే ఇంకో కొద్దిగా కిందికి వస్తే జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్ లో జిల్లా చైర్మన్ గారు, జెడ్పీటీసీలు, వాళ్ళు జిల్లాని, స్థానిక సంస్థల్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళు నడుపుతారు. ఇంకొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీలు, మండల పరిషత్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఒక దిక్కు, పట్టణాల్లో మండలాల్లో మండల పరిషత్తు చైర్మన్ గారు, ఎంపీటీసీలు ఒక దిక్కు. ఇంకా కొద్దిగా కిందికి వస్తే గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు. ఒకసారి మన పాత్ర, మన పరిధి, మన హక్కులు మనకు తెలిస్తే ఎవరేం చేయలేరు. గ్రామానికి సంబంధించినంత వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ మళ్ళీ అల్టిమేట్ గా వారే ముఖ్యమైన నాయకుడు అవుతారు. చాలాసార్లు నేను చూస్తూ ఉంటా, గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే కొద్ది రోజుల తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు కాగానే మరి సర్పంచులకు, ఎంపీటీసీలకు పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఎంపీటీసీలు ఏమంటారు, అరే ఆయన ఒక్క ఊర్లో గెలిచిండు, నేను 3 ఊర్లో పొత్తులో గెలిచిన, నేను ఎక్కువ ఓట్లతో నేను గెలిచిన, మరి నాకు సీట్ వేయాలి, నాకు గ్రామ పంచాయతీలో అంటారు. అందుకే మనకు మన పాత్ర తెలియాలి. మన పాత్ర ఏంది, మన విధులేంది, మనకు వచ్చే నిధులేంది, ఇది మీకు తెలిస్తే పంచాయతీ ఉండదు. అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. గతంలో నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా 1 సంవత్సరంన్నర పనిచేసిన అనుభవంతో చెప్తాను. ఇప్పుడు మీరు అందరూ ఆ టీవీ యాడ్ చూసే ఉంటారు. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? బాబా ఏం పర్ఫెక్ట్ చెప్తారా? ఇదైతే ఎక్కడ పోయినా చెప్తారు మొత్తం. గట్లాగే గ్రామ పంచాయతీకి, మండలానికి అనుసంధానకర్త ఎవరు అంటే ఎంపీటీసీ గారు. గ్రామ పంచాయతీకి, మండలానికి అనుసంధానకర్త ఎంపీటీసీ. అట్లాగే మండలానికి, జిల్లాకు అనుసంధానకర్త ఎవరు అంటే ఎవరు? జెడ్పీటీసీ గారు. భగవంతునికి భక్తులకి లెక్క, మధ్యలో అగరవత్తి లెక్క ఈయన ఉండాలి నిజానికి. కానీ ఏమైతుంది, నాకు కృషి చేయాలి గ్రామ పంచాయతీలని ఎంపీటీసీ. ఎంపీటీసీ బాధ్యత అది కాదు. ఎంపీటీసీ గారి బాధ్యత మండలంలో కూర్చొని, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది మన దేశంలో. ఫైనాన్స్ కమిషన్ అనేది ఏం చేస్తుందంటే జనాభా ప్రకారం, ఇప్పుడు 4 కోట్ల ప్రజలు ఉన్నారు తెలంగాణలో. అందులో పట్టణ ప్రాంతాల్లో ఒక 2.5 కోట్లు ఉన్నట్టున్నారు, పల్లె ప్రాంతాల్లో, పట్టణాలలో 1.5 కోటి మంది ఉన్నారు. దాని ప్రకారం పల్లెలకు, పట్టణాలకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇగో తలా ఇంత అని చెప్పి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు విడుదలైన తర్వాత 70% పైసలు, ₹1 విడుదలైందనుకో ఢిల్లీలో, 70 పైసలు సీదా గ్రామ పంచాయతీకి, 20 పైసలు మండల పరిషత్, 10 పైసలు జిల్లా పరిషత్. ఈ రకంగా ₹70 గ్రామ పంచాయతీ, 20 పైసలు మండల పరిషత్తు, 10 పైసలు మీకు జిల్లా పరిషత్కు వస్తాయి. వాటిని సమన్వయంతో ఖర్చు పెట్టుడు ఎట్లా? సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఆ ఊర్లో మీరు మాట ఇచ్చింటారు. మొన్న ఎన్ని మాటలు ఇచ్చింటారో నాకు తెలుసు. ఏది కావాలంటే అది చెప్తాను, నువ్వైతే నన్ను గెలిపిరాబాయని అంటారు మీరు. నాకు కూడా తెలుసు, మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం.
నేను కూడా ఒక 5 కొట్లాండి ఇప్పుడు, ఒకటి కాదు 2 కాదు. ఈ ఎలక్షన్లకు అట్లే ఉంటుంది, ఆపద మొక్కులు లెక్క. ఏది కావాలంటే చెప్తే నాకేది గెలిపిరాబాయ్ అంటారు. ఏం భయపడకూరి చేసుకుందాం, అవి కూడా అన్ని కూడా చేసుకుందాం. అయితే ఆ 70 పైసలు ఏవైతే మీకు రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం వస్తాయో అలా ఏ ఎమ్మెల్యేలు పెడతందుకు అవకాశం లేదు. అలా తీర్మానం చేయాల్సింది గ్రామ పంచాయతీ, సర్పంచ్ గారి తీర్మానం లేకుండా, వార్డు సభ్యుల తీర్మానం లేకుండా, ఉప సర్పంచ్ సర్పంచ్ల సంతకం లేకుండా ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి చేసేది లేదు, అక్కడ బీర్లాయిలే చేసేదేం లేదు. ఉత్తదే వాళ్ళదంతా. మీదే రాజ్యం, మీదే హక్కులు తప్ప ఎవరికేం లేవు. ఇక వాళ్ళు వీళ్ళు చెప్తారు మీకు ఏదో లేనిపోని ముచ్చట్లు, ఎమ్మెల్యే సాబ్ పిలుస్తుండు, ఇట్రాన్రి అట్రాన్రి, అది చేస్తాం ఇది చేస్తాం. పట్టించుకోకుండ్రి, వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు, ఊదు కాలది పీరు లేవది. వాళ్ళకే పైసలు లేవు, ఎమ్మెల్యేలకే పైసలు దిక్కులేవు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు, మా రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు, నువ్వన్న ఒక 100 కోట్ల అప్పి అని చెప్పి ప్రపంచ బ్యాంకుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉత్తరం రాసుకున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయన, మాకు పైసలు లేవు, మాకేం పని లేదు, ఏం చేయాలని ఆయన అన్నాడు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు అయితే పెళ్లిళ్ళు పేరెంటాలకు పోతున్నాం తప్ప ఏం పని లేదు, మాకు బేకారు ఉన్నది మా పరిస్థితి ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు మేమేదో చేస్తాం, మీకు పెద్దపీట వేస్తాం ఏంటంటే పట్టించుకోకండి. ఏమాత్రం వాళ్ళకే పైసలు, వాళ్ళే ఆగంలో ఉన్నారు, వాళ్ళతో అయ్యేది లేదు. కానీ మీకుంటాయి, మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి, నెల నెల రావాలి. అయితే ఫైనాన్స్ కమిషన్ డబ్బులకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం పల్లె ప్రగతి కోసం ఏం చేసినామంటే, రూపాయి పైకెళ్ళి కేంద్రంకి వెళ్ళి వస్తే రూపాయి మనం తోడేసి ప్రతి నెల జీతం ఇచ్చినట్టు నెల నెల గ్రామ పంచాయతీకి పల్లె ప్రగతి నిధులు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేది. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి పైకి ఢిల్లీకి మూటలు పంపినందుకు పైసలు ఉన్నాయి, కానీ మనకు పల్లెలకు పంపనీకి మాత్రం లేవు. పైసా ఇయ్యలే. ట్రాక్టర్ల డీజిల్ పోద్దామంటే పైసలు లేవు, ట్యాంకర్ల నీళ్లు పోద్దామంటే పైసలు లేవు, ఊర్లలో బుగ్గలు వెళ్ళకపోతే బుగ్గలు పెడతా ఉంటూ లేడు, పంచాయతీ సెక్రటరీల కాడ పైసలే లేవు. ఇలా అధ్వానమైన పరిస్థితుల్లో పల్లెలు ఉన్నాయి. అందుకే మీ మీద బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎట్లా ఖర్చు పెట్టాలా, ఏం చేయాలా, మీ హక్కులేంది, మీ విధులేంది, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఎంపీటీసీ పాత్ర ఏంది, జెడ్పీటీసీ పాత్ర ఏంది, సర్పంచ్ పాత్ర ఏంది, ఇవన్నీ మీకు అర్థమవుతందుకు మొత్తానికి ఏం చేద్దామంటే, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోగానే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఒక వర్క్ షాప్ పెట్టుకుందాం, ఒక ట్రైనింగ్ కార్యక్రమం పెట్టుకుందాం. పెట్టుకొని మీ హక్కులేంది, మీ ఉప సర్పంచ్తో, వార్డు సభ్యులతో మీరు ఎట్లా కలిసి నడవాలా, ఏ రకంగా రేపటి రోజున గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఏది సాధించుకోవచ్చు, ఏమేమి చేయొచ్చు, ఇవన్నీ కూడా మేము మీకు శిక్షణ ఇస్తాం. కావాలంటే ఎక్స్పర్ట్స్ ని పిలుచుకుందాం. కాబట్టి మీరు ఎవరు భయపడవద్దు అని నేను ముందు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొకటి, కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేరు, అందుకే కొన్ని లంగ కథలు చేస్తారు. ఏం చేస్తారు, ఇక అర్జెంటుగా సర్పంచ్ను సస్పెండ్ చేయాలి, డిపోకి చెప్పి ఉప సర్పంచ్కు ఇవ్వాలి చార్జ్, ఆల్అౌట్ ఉంటే గిన్న అని ఆలోచన చేస్తారు. దానికోసం కూడా నేను మీకు మాటిస్తున్న గౌరవ సర్పంచ్లకు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం, మీరు ఎక్కడ పోయే అవసరం లేదు. మీకు ఇక్కడనే న్యాయ పోరాటం చేయడానికి మీ మీద అక్రమ కేసులు పెట్టినా, అక్రమంగా మిమ్మల్ని తొలగించే ప్రయత్నం చేసినా, ఏ జిల్లా కా జిల్లా మీ జిల్లా నాయకత్వం మీకు లీగల్ సెల్ ని కూడా అందుబాటులో ఉంచుతుంది.